పవిత్ర చిహ్నాలలో స్వస్తిక్ చిహ్నానికి ఓంకార చిహ్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారు. ఓం తత్సదతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత అని చెప్తుంది భగవద్గీత. ఓం తత్ సత్ అనే ఈ మూడు కూడా పరబ్రహ్మ వాచకాలు. అందుకే తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం యజ్ఞవాదినః అని. అందుకే వేదవేత్తలైన వాళ్ళు యజ్ఞాన్ని కానీ దానాన్ని కానీ తపస్సు కానీ ప్రారంభించేటప్పుడు ఓం అన్నటువంటి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పబడినటువంటి ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం అన్న విషయాన్ని తెలుసుకొని ఉచ్చరిస్తారు అని ఓంకారం యొక్క మాహాత్యాన్ని తెలియజేశాడు. నిజ జీవితంలో కూడా దీర్ఘమైన ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల వైరాగ్యం కలుగుతుంది. కనుక గృహస్థులు దీర్ఘమైన ప్రణవనాదాన్ని సాధన చేయరాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఓంకారానికి యంత్రమే మనం చెప్పుకునే స్వస్తిక్ రూపం. ఉత్తర దేశంలో స్వస్తిక్ చిహ్నంలో సిద్ధి బుద్ధి అని రాసి దాన్ని అర్చిస్తూ ఉంటారు. కేరళ ప్రాంతంలో గణపతి హోమాలు చేసేటప్పుడు సిద్ధి బుద్ధి క్షేమము లాభము అన్ని కూడా చక్కగా చిత్రీకరించి స్వస్తిక్ని ఉంచి ఆరాధించి అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ స్వస్తిక్కు ఉత్పత్తి ఏమిటి? ఎలా ఈ ఆకారంలో ఓంకారాన్ని మనం విశదీకరించి అర్చిస్తూ ఉన్నామన్న సందేహం కలుగుతుంది. సింధు నాగరికతను పరిశీలిస్తున్నప్పుడు ఆ లిపిలో ఓ అన్న అక్షరానికి ఎస్ ఆకారంలో ఉన్నటువంటి చిహ్నాన్ని చూపించటం జరిగింది. ఓ అంటానికి 2 ఎస్లు చూపించటం జరిగింది. మనకు స్వస్తిక్ చిహ్నంలో ఒక ఎస్ ఆకారం మీద ఇంకొక ఎస్ ఆకారం ప్లస్ గుర్తులో ఉంటుంది. ప్లస్ మకారానికి చిహ్నం. ఓం అన్న అక్షరాన్ని స్వస్తిక్ రూపంలో చిత్రీకరించటం ఆనాటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం. ప్రతి మంత్రానికి ఒక యంత్రము ఒక తంత్రము ఉంటుంది. అలానే ఓంకారం అనేటువంటి అద్భుతమైన మంత్రానికి యంత్రము స్వస్తిక్ చిహ్నం. మనమే కాకుండా అనేక మంది విదేశస్థులు కూడా మనను మార్గదర్శకంగా తీసుకొని స్వస్తిక్ చిహ్నాన్ని ఆరాధించటం మనం చూస్తూ ఉన్నాం. కనుక స్వస్తిక్ ఓంకారం రెండు కూడా ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయాలే. ఓంకారం అనే మంత్రానికి యంత్రమే స్వస్తిక్ చిహ్నము అని గుర్తించి ఆరాధిస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.